Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఏ పేరు ఇష్టం అన్న మీకు? సీనన్ అంటే ఇష్టం. సీనన్న. నేను కూడా అదే విన్నాను అనమాట. బయట కూడా కొన్ని ఫ్లెక్సులు చూశాను. మా సీనన్న అనేది ఉంది. వెల్లంపల్లి శ్రీనివాసన్ చాలా తక్కువగా కనిపిస్తుంది అనమాట. సీనన్న అన్నప్పుడు ఆ పిలుపులో ఆ తీయదనము అదంతా ఉంటుంది కదా. ఓకే, ఇంకా ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, ఓటమి తర్వాత కుంగిపోయింటారేమో, మదన పడుతుంటారేమో, బాధపడుతుంటారేమో అనుకున్నాను. కానీ ఆ వెలుగు ఇంకా తగ్గలేదు, అట్టే ఉంది. కారణం ఏంటన్నా? నేను 15 ఏళ్ళైంది రాజకీయ రంగంలోకి వచ్చి 2009లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విశ్రాంతి లేకుండా పనిచేశాను. ఓకే. గత 2 నెలల నుంచి కుటుంబం, పిల్లలు కావచ్చు, అందరితో కూడా ప్రశాంతంగా ప్రస్తుతానికి 15 ఏళ్ళలో మిస్ అయిందంతా కూడా ఈ 2 నెలల్లో వాళ్ళు చూసుకోవడం అనేది. నెలలు మీ కుటుంబం కోసం బతుకుతున్నారు. కుటుంబం కోసం మొత్తం మీద తీసుకుంటారు. అది ఇదివరకు ఇవన్నీ వదిలేసాను అని చెప్పి బాధ ఇప్పుడు పడుతున్నాను దానికోసం. ఓకే. ఓడిపోయాను బాధ అనేది ఏంటంటే ఒక గెలుపు ఓటములు ఎప్పుడు కూడా సర్వసామాన్యమే. 2009లో ప్రజారాజ్యంలో ఆఖరి మినిట్లో టికెట్ తీసుకుని గెలిచిన వ్యక్తిని నేను. 294 మందిలో 18 మందిలో నేను ఉన్నా, గెలిచి 18 మందిలో. అదేవిధంగా 14లో ఓటమి చెందాను. మళ్ళీ 19లో గెలిచాను, మంత్రి అయ్యాను. మళ్ళీ 24లో ఓటమి వచ్చింది. గెలుపు ఓటములు అనేది స్పోర్టుగా తీసుకుంటా తప్ప నేనేమి దాన్ని మనసు తీసుకునే వ్యక్తిని కాదు. కాకపోతే ఈ 15 ఏళ్ళలో ఏం జరిగిందంటే కొంత కుటుంబానికి నేను దూరం అవ్వడం జరిగింది. ఈ 2 నెలల్లో కుటుంబం ఆప్యాయతని మళ్ళీ దగ్గర తీసుకురావడం అనేది చాలా ఆనందం అనిపించింది. కానీ చాలామంది వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఓటమి తర్వాత తమ కోసం బతికే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. ఇంతకాలం ప్రజల కోసం ఉన్నాము, ఈ కొంతకాలం ఇప్పుడు మేము మా కోసము, మా కుటుంబం కోసం బతకాలనే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే దీనికంటే ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ప్రతిరోజు కూడా ప్రతి ఎమ్మెల్యేలకి టాస్క్ ఇచ్చేవాళ్ళు వర్క్. దాంట్లో ఎవరికి వాళ్ళు మేము ముందుండాలి అని చెప్పని గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో నేను 175 మంది కంటే కూడా ముందుండాలి అని చెప్పని ఎవరికాళ్ళు పోటీ పడి సర్వీస్ చేసేవాళ్ళం. కానీ ఆ సర్వీస్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ చూసిన తర్వాత కొంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్య మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిష్కారం చేసే ప్రయత్నం చేసాం. ఈరోజు అదే సమస్యని తెలుగుదేశం ఆఫీస్ దగ్గర, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఎండలో నుంచొని వాళ్ళు తీసే పరిస్థితి మనం చూస్తున్నాం. మేమేమో గడపకి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పంపించి ఆ సమస్యను పరిష్కరించేవాడు. ఈరోజు జనసేన ఆఫీస్ దగ్గర, తెలుగుదేశం ఆఫీస్ దగ్గర క్యూ కట్టుకొని ఎండలో నుంచొని ఆ సమస్య పరిష్కారం అవుతుందో తెలియదు, అవదో తెలియదు. అర్జీలు తీసుకోవడానికి వాళ్ళకి ఎండలో టైం పడుతుంది. అది బీజేపీలోకి వెళ్తున్నారు మీరు? బయట ప్రచారం జరుగుతుంది. దీనికి వెళ్ళాలా బీజేపీలోకి? అంటే ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఇక్కడ కూటమి ఉంది, కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. టీడీపీ ఆఫీస్ దగ్గర, జనసేన ఆఫీస్ దగ్గర క్యూ కడుతున్నారు, ఎండలకు అంటున్నారు. బీజేపీ పేరు ఎత్తలేదు మీరు. అంటే బీజేపీ మీద ఎక్కడో మీకు కొంత సానుభూతి ఉంది, బీజేపీలో కూడా పాజిటివ్గా ఉన్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా వెల్లంపల్లి గారు త్వరలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు కాబట్టి అందుకే బీజేపీ పేరు ఎత్తడం లేదని, అందుకే సడన్గా నాకు అనుమానం వచ్చింది, బీజేపీలోకి ఏమైనా వెళ్తున్నారా అనేసి. అంటే నేను మీ మీడియాలో జనసేనది, తెలుగుదేశాన్ని మాత్రం చూశాను నేను. ఎందుకంటే దాంట్లో ఎమ్మెల్యేస్ డ్యూటీ వేసి, మంత్రులు డ్యూటీ వేసి, అది బీజేపీలో వేసినట్టు నేను చూడలేదు. దాంట్లో ఒకవేళ బీజేపీలో ఉంటుంటే బీజేపీ కూడా చెప్పేవాడు నాకేమి. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను అంతే తప్ప నాకు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం నాకు లేదు. బయట ప్రచారం అంతా కూడా ఫేక్ అంతే. ఎటువంటి పరిస్థితుల్లో కాషాయపు కండువా కప్పుకోరు. అవసరమే ఉంది కప్పుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు అవసరం. కానీ ఎందుకో ఇప్పుడు ఇటీవల పరిస్థితులు చూస్తుంటే అలాగనే అనిపిస్తోంది అని అందరూ అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా బెంగళూరు నుంచి అనుకుంటా చాలామంది వీఐపీలు వెళ్తుంటారు కదా, ఆ వీఐపీ లిస్టులో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పేరు లేకుండా పోయింది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గొడవ చేస్తే ఎమ్మెల్సీ రాహుల్లా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లారు లోపలికి అనేది అయితే బయట ప్రచారం జరుగుతుంది. చాలా తప్పండి అది. నేను చాలాసార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఆయన వస్తున్నారని తెలిస్తే ఊళ్ళో ఉంటే మాత్రం గ్యారంటీకి వెళ్తాను, దాని డౌట్ లేదు. దాంట్లో మన లిస్టులో లేదు, అసలు లిస్టులో ఏమీ లేదు సార్. అక్కడికి ఇప్పటికి వెళ్ళిన దాంట్లో ఎక్కువగా వెళ్ళింది నేను, తలసల రఘురాం గారు సీఎం కోఆర్డినేటర్గా ఆయన ఎప్పుడూ లోపల ఉంటారు. జిల్లా అధ్యక్షులుగా నాకు పేర్నాని గారికి ఎప్పుడూ అవకాశం కల్పిస్తున్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ రుహుల్లా పిలిచేది అంతా కూడా అవాస్తవం. అవన్నీ కూడా మరి ఎక్కడ మీరు విన్నారో తెలియదు, కానీ అది టోటల్గా ఫేక్. అది జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఉండదు అక్కడేమి. అది కూడా ఎందుకు జరిగిందంటే, మీరు రుహుల్లా పేరు ఎందుకు వాడారంటే, నేను రుహుల్లా అందరం కలిసి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి.
ఎయిర్పోర్ట్ బయటే, అంటే ఎయిర్పోర్ట్ ఇంకా కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వాలి మేము. ఇంకా మా కారులో మమ్మల్ని ఆపేసి మీ కారులో వాళ్ళు జనాలందరూ దిగిపోయి మీరు ఒక్కరే వెళ్ళండి కారులో అని చెప్పని అధికారులు చెప్తే, ఒక నాయకుడిగా నాతో పాటు 4-5 ఉండడం సర్వసామాన్యది, ఎక్కడికి వెళ్ళినా కానీ ఉంటారు. వాళ్ళని దిగిపోమంటే నేను దిగనన్నాను. వాళ్ళు అడ్డుగా నుంచున్నారు. ఎస్ఐసిఏ కార్లకు అడ్డుగా నుంచున్నారు. దాంట్లో ఏంటంటే మీరు ఒక్కరైతే పర్మిషన్ ఇస్తే మిగతా వాళ్ళతో అయితే కనుక పర్మిషన్ ఇవ్వండి అని చెప్పన్నారు. అప్పుడు నేను వచ్చి రోడ్డు మీద కూర్చున్నా, రోడ్డు మీద బైఠాయించాను. ఎందుకంటే మాకున్న హక్కు అది. మేము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడం అనేది కూడా, ఎయిర్పోర్ట్ లోపల ఇంకా ప్రాంగణం లోపల కూడా వెళ్ళలేదు, ఆ బయట ఆపేశారు మమ్మల్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు అనేవాళ్ళు లోపలికి వెళ్ళకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఎంతవరకు మనం కంట్రోల్ చేయాలనేది చంద్రబాబు ఆలోచన, పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచన. అది పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు జరిగిన వాదన తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో మన పేరు లేకపోవడం కాదు. ఆ రోజు రుహుల్లో మేము కలిసే వెళ్ళాం. అప్పుడు రుహుల్లో కింద కూర్చుంటే లేదులే అన్న మనం లేచి వెళ్దామని చెప్పని రుహుల్లో మనకి ఆ రోజు పోలీసులు ఆపిన దాని మీద రుహుల్లో తీసుకున్నాడు తప్ప, ఆ తర్వాత పోలీసులు సరిదిద్దుకొని సార్ మీ కార్లో మీ వాళ్ళు ఎక్కించుకెళ్ళిపోండి సార్ అన్నారు, బయలుదేరాం. అంతే, అది జరిగింది. అంతే తప్ప అది రీలు ఇది రియల్, ఇది రియల్, అంతే కదా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.